అమ్మా, మొన్న ఒక ఇల్లు చూసాం కదా, అది కొంచెం అప్లో ఉంది. ఏమంటావా ఇంటి గురించి? నువ్వు నాన్నగారు పర్లేదా, మరి ఎక్కగలరంటావా? అప్ప బానే ఉంటుంది. ఏమైంది అప్ప మేము నడవలేమనుకుంటున్నాం ఏంటి? నేను మీ డాడీ ముసలి అయిపోయా ఏంటి? శుభ్రంగా ఉంది, ఇంత మంచిది. మళ్ళీ రెంట్ కూడా బాగానే చెప్పారు కదా, వెళ్ళిపోదాం దానికి. ఓకే. 12 seconds later. ఇంకా ఇది కాకుండా ఇంకొక ఇల్లు ఉందమ్మా, కాకపోతే కొంచెం డిస్టెన్స్ దూరం ఉంది. అప్పేం లేదు దీనిలాగా, బట్ డాడీ ఆఫీస్కి అయితే ఇంకో 2 kilometers అలా ఎక్స్ట్రా ఉంటుంది. దాని గురించి ఏమంటావు? ఓ, ఇంకోటి దొరికిందా? అయితే అదే బెటరే. ఆ స్లోప్ మీద ఏం వెళ్తామే, నేను మీ డాడీ కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నాం కదా, మళ్ళీ ఎక్కి కాలు నొప్పులు అవన్నీ అవసరమా చెప్పు మనకి? ఎందుకులే, దానికన్నా దీనికి వెళ్ళిపోదాం. దూరం అయినా పర్లేదు, మీ డాడీకే దూరం, ఒక 2 kilometers వెళ్తారు, కార్లోనే కదా వెళ్ళేది. A few moments later. అమ్మా ఏంటి? పొటాటో పెద్ద ముక్కలు చేయనా చిన్న ముక్కలు చేయనా? నీ ఇష్టం, ఎలా కట్ చేసినా పర్లేదు. సరేలే. ఏంటి చిన్నగా కట్ చేసావా? పెద్దగా కట్ చేయాల్సింది కదా. నువ్వే కదమ్మా నా ఇష్టం అన్నా, అందుకే చిన్న ముక్కలు చేస్తున్నాను. అవునులే, నీ ఇష్టమని అన్నా, కానీ పెద్దగా కట్ చేస్తే బాగుండేది అని చెప్తున్నాను అంతే. 3 days later. అమ్మా ఇదిగో బంగినపల్లి రసాలు తీసుకొచ్చా. బంగినపల్లి ఎవరు వచ్చినా పెట్టచ్చు, ఒక రసాలు ఎక్కడ దొరకట్లేదు. సో కంపల్సరీగా రసాలు మాత్రం పెట్టకు, కొంచెమే దొరికేమని. సరే అమ్మా, నువ్వు స్పెసిఫిక్ గా చెప్పావు కదా, ఎవరికి పెట్టనులే, నీకోసమే ఉంచుతాను, ఓకేనా? 6.5 hours later. ఎలా ఉన్నారండి, అంతా బాగున్నారా? అవును మర్చిపోయాను, రసాల మామిడిపళ్ళు తీసుకొచ్చిన శ్వేత, చాలా బాగున్నాయి. ఏ శ్వేత, వెళ్ళి రసాల మామిడిపళ్ళు తీసుకొచ్చి ఇవ్వు. అందరూ వచ్చారు కదా, తీసుకొస్తాను.